Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలోకి యనమల చంద్రబాబుకు బిగ్ షాక్. ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ రాజకీయ నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖాయం కావడంతో టికెట్ దక్కని నేతలు, అసంతృప్తితో ఉన్న నేతలు ఆయా పార్టీల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న అధికార వైసీపీ దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నట్లుగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగానే సీఎం జగన్ గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి బలమైన నేతలని పార్టీలోకి తీసుకొచ్చే పనిలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు అధికార వైసీపీ గట్టి షాక్ ఇచ్చింది. టీడీపీ కీలక నేతల్లో ఒకరైన యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. యనమల కృష్ణుడితో వైసీపీ నేతలు మంతనాలు జరిపారు. యనమల కృష్ణుడు పార్టీలో చేరికపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీలో యనమల చేరిక లాంఛనమే అయింది. ఈ నెల 15 లేదా 17వ తేదీన వైసీపీ కండువా కప్పుకునేందుకు యనమల కృష్ణుడు సన్నాహాలు చేసుకుంటున్నారు. 2014-2019 ఎన్నికల్లో తుని నుంచి యనమల కృష్ణుడు పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈసారి తుని టికెట్ను యనమల రామకృష్ణుడు కూతురు దివ్యకు కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. యనమల రామకృష్ణుడు సోదరుడు టీడీపీని కాదని వైసీపీలో చేరడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. తమ్ముడు పార్టీ మారడంతో టీడీపీలో ఉన్న యనమల రామకృష్ణుడిపై ఒత్తిడి పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక వైసీపీలో చేరుతున్న యనమల కృష్ణుడుకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ దక్కడంతోనే ఆయన పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. తుని నుంచి ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించడంతో పార్టీ అధికారంలోకి రాగానే ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తామని సీఎం జగన్ మాట ఇచ్చినట్లుగా పార్టీ నాయకులు తెలిపారు.